ఈరోజు మనము షోల్డర్ జాయింట్ డిస్లొకేషన్ ఓకే. భుజం కీళ్ళు తొలగడం గురించి డిస్కస్ చేద్దాము. దీంట్లో దీనికి కారణాలు ఓకే. జాగ్రత్తలు ఏం తీసుకోవాలి డిస్లొకేషన్ తర్వాత, అలాగే మల్టిపుల్ టైమ్ డిస్లొకేషన్ అవ్వడం, నెగ్లిజెన్స్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో, కారణాలు వచ్చేసి స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, రోటావిక్ యాక్సిడెంట్స్, యంగ్ పేషెంట్స్ కామన్‌గా డిస్లొకేషన్ అనేది జరుగుతుందది. సో, దీంట్లో డిస్లొకేషన్ అయినప్పుడు జరిగిన ఈ చేతి పొజిషన్‌ని బట్టి మనము దీన్ని డిఫరెంట్‌గా డివైడ్ చేస్తాము. యాంటీరియర్ డిస్లొకేషన్ అంటాం ముందుకి. ఓకే. అలాగే పోస్టీరియర్ డిస్లొకేషన్, అలాగే ఇన్ఫీరియర్ డిస్లొకేషన్ అలా డివైడ్ చేస్తుంటాము. సో, దీంట్లో పోస్టీరియర్ డిస్లొకేషన్‌కి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవి మనకి ఫిట్స్ గాని, సీజర్స్, ఎలక్ట్రిక్ షాక్ ఇలాంటి కండిషన్స్‌లో మనకి బ్యాక్ సైడ్ జరగడం పోస్టీరియర్ డిస్లొకేషన్ కామన్‌గా అయితది. సో, యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది మోస్ట్ కామన్ టైప్ అన్నట్టు. సో, చాలా వరకి 90% యాంటీరియర్ డిస్లొకేషన్ అనేది జరుగుతా ఉంటది.